యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున యుద్ధము చేయువాడై ఉన్నాడు. మీరు అనేక మార్లు యుద్ధము చేసి పోట్లాడి గెలవాలి అనుకుంటాం. కానీ దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తే గొప్ప జయము కలుగుతుంది. మనము పోరాడటంలో దేవుని సహాయము లేకపోవటంలో అపజయము చూడాల్సి వస్తుంది. కనుక మన పోరాటములన్నీ దేవునికి అప్పగించుకొని సమస్త విషయములో దేవుడే మన పక్షమున యుద్ధము జరిగించి అపవాది తంత్రములను చెదరగొట్టి మనుషుల మాయోపాయాల నుండి మనలను తప్పించి ఘన విజయముతో నడిపించువాడై ఉన్నాడు. కనుక దేవునికి మనలను మనము అప్పగించుకుందుముగాక. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉండటం నిజముగా మనము ధన్యులము అని చెప్పాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీరే మా పక్షమున యుద్ధములు జరిగించువానిగా ఉన్నారు. ఇంతవరకు అనేక విషయాలలో మాకు జయమును మీరు అనుగ్రహించారు. మా పక్షమున కార్యములను సఫలపరిచారయ్యా. ఇదిగో ఇక మీదట కూడా మమ్ములను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా కార్యములన్నీ సఫలపరచు దేవునిగా, యుద్ధములను జరిగించు దేవునిగా, కార్యములన్నీ నెరవేర్చు శక్తిమంతునిగా మా పక్షమున మీ క్రియ చేస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ, బిడ్డలు నాయన ఏ పోరాటాలలో ఉన్నారో, ఏ అపజయాల మధ్యలో నలిగిపోతున్నారో నా తండ్రి, వారికి ఘన విజయమును అనుగ్రహించి ఇది జీవము కలిగిన యెహోవా వలన కలిగిన కార్యమేనని, దేవుని వలన కలిగిన జయమేనని, సమస్త మహిమ ప్రభావములు మీరే పొందవలెనని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. మీ యుద్ధములన్నిటినీ నా దేవుడు జరిగించి ఘన విజయముతో నడిపించునుగాక. ఆమేన్.